10 లక్షల వరకు గణించడం. పిల్లలు, ఇప్పటి వరకు మీరు 1 లక్ష వరకు లెక్కించడం నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మనం ఆ పైన నేర్చుకుందాం. మనకి 1 లక్ష అంటే ఏమిటో తెలుసు. 1 లక్ష 100,000 అంటే 1 తర్వాత 5 సున్నాలు ఉంటాయి. ఈ సంఖ్య 100,000కి సమానం. ఇది 6 అంకెల అతి చిన్న సంఖ్య. మరి 6 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? ఏ సంఖ్యలు కలిగి ఉంటుంది? 9ని 6 సార్లు రాస్తాం. ఇది అతిపెద్ద 6 అంకెల సంఖ్య. దీన్ని ఎలా చదువుతాం మరి? 9,99,999. మరి 7 అంకెల అతి చిన్న సంఖ్య ఏది? 6 అంకెల అతిపెద్ద సంఖ్య మనకి తెలుసు. 9ని 6 సార్లు రాస్తాం. అంటే ఎంత అయింది ఇక్కడ? 9,99,999. దీనికి 1ని కలుపుదాం. అప్పుడు మనకి 7 అంకెల అతి చిన్న సంఖ్య వస్తుంది. కాబట్టి 9,99,999 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 లక్షలు. ఇక్కడ 10,00,00,000. 1 తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయి? 6 సున్నాలు. ఈ 7 అంకెల సంఖ్య ఎంత? 10 లక్షలు. కాబట్టి 7 అంకెల అతి చిన్న సంఖ్య 10 లక్షలు. 6 అంకెల అతి చిన్న సంఖ్య 1 లక్ష. 7 అంకెల అతి చిన్న సంఖ్య 10 లక్షలు అని మనకిప్పుడు తెలుసు. ఇది 6 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే 9,99,999 యొక్క ఉత్తర సంఖ్య లేదా 1 లక్ష ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 10 లక్షలు. ఉదాహరణకి గగన్ తనకున్న అతిపెద్ద పొలంలో పండిన గోధుమ పంటని 12,56,782 రూపాయలకి అమ్మాడనుకుందాం. ఇప్పుడు మన దగ్గరున్న సంఖ్య ఏమిటి? 12,56,782. దీన్ని చదవగలరా? ఇలా రాస్తే ఇది చదవడానికి గబుక్కన తిక్కమక్క పడిపోతాం. దీనిని స్థాన విలువల పట్టిక కింద రాసి ఎలా చదవాలో చూద్దాం. స్థాన విలువల ప్రకారం రాయడానికి ప్రయత్నిద్దాం. ఈ సంఖ్య 1ల స్థానంలో 2 కలిగి ఉంది. 10ల స్థానంలో 8, 100ల స్థానంలో 7, వేల స్థానంలో 6, 10,000 స్థానంలో 5, లక్షల స్థానంలో 2, 10 లక్షల స్థానంలో 1ని కలిగి ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా చదువుతాము? 12,56,782. ఇక్కడ మనం ఏం చేసాం? లక్షల స్థానాల్లోని అంకెలను, వేల స్థానాల్లోని అంకెలను మరియు 100ల, 10లు, 1ల స్థానాల్లోని అంకెలను కలుపుతూ సమూహాలుగా రాసాం. ఈ 7 అంకెల సంఖ్యని విస్తరణ రూపంలో రాయడానికి ప్రయత్నిద్దామా? 12,56,782 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 10 లక్షలు ప్లస్ 2 ఇంటూ లక్ష ప్లస్ 5 ఇంటూ 10,000 ప్లస్ 6 ఇంటూ 1000 ప్లస్ 7 ఇంటూ 100 ప్లస్ 8 ఇంటూ 10 ప్లస్ 2. స్థాన విలువలతో సంఖ్య యొక్క సరియైన విలువను చదవడానికి ఈ విస్తరణ రూపం మనకి ఉపయోగపడుతుంది కదా. మరి మరోసారి ఈ పాఠాన్ని చూసి మళ్ళీ సాధన చేయండి సంఖ్యలని. తర్వాత పాఠంలో మరికొంత నేర్చుకుందాం.